కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేద కాపులకు రుణాలు మంజూరు చేయాలని కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ డిమాండ్ చేశారు. విజయవాడలో కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అధ్యక్షతన కాపు జేఏసీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాస్ ఎజెండాలోని అంశాలను కాపు జేఏసీ నాయకులతో సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు అజ్జి రామకృష్ణ, అడప నాగేంద్ర, అమ్మ శ్రీనివాస్, సిద్ధు నూకరాజు, చిట్టిబాబు, సిద్ధు సన్యాసరావు, కేసరపు సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, కాపు జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్వ హక్కులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కర్ణాటకలో మరి అప్పుడు చేయలేదు కానీ 15% ఇచ్చింది. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎందుకు ఓట్లు తెలియనప్పుడు సాగుతుంది. ముస్లిం నిర్వహించి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, మళ్ళీ కొనసాగుతూనే ఉంది. అదేదో తీసేది కోర్టులో ఏం చేసిన స్టే తెచ్చుకొని వాళ్ళు ఉపయోగించుకోవడం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వానికి కాపులు నిధులైతే బీసీలు అయిపోతుంది కనుక ఇచ్చిన 5% అన్నా మనం ఒకటి కొట్టమని మనందరం కలిసి మరి సారా సతీష్ బాబు చెప్పాడు తీసుకెళ్తారని నాగేంద్ర కూడా చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఈ పర్సెంట్ ఈ 3,000 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తే బాగుంటుంది నా